నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జనవరి 17 ఎపిసోడ్లో జరిగిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా, కొంచెం ఫన్నీగా, కొంచెం టెన్షన్గా నడిచాయి. ముఖ్యంగా శ్రీవల్లి భాగ్యం వేసిన ప్లాన్, దాన్ని నర్మదా ప్రేమలు ఎలా డౌట్ పడి చెడగొట్టారో ఈ ఎపిసోడ్ మొత్తం అదే చుట్టూ తిరిగింది. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవుతూనే ప్రేమ ధీరజ్ సీన్తో మొదలవుతుంది. ఎప్పట్లాగే చిన్న అలక, వెంటనే పాట, వెంటనే మళ్లీ ప్రేమ. ధీరజ్ ప్రేమను పొట్టిపిల్ల, నువ్వే నాకు దిక్కు అంటూ పాట పాడుతూ మురిపిస్తాడు. ప్రేమ అలక తీరకపోయినా ఎత్తుకుని మరీ పెళ్లిచూపుల దగ్గరికి తీసుకొస్తాడు. అక్కడ కూడా ప్రేమ ధీరజ్ని నడుంగిలుతో ఆటపడుతుంది. ఇంట్లో వాళ్లందరూ నవ్వుకుంటారు. ఓవైపు నిశ్చితార్థం హడావిడి, ఇంకోవైపు వీళ్ల ప్రేమ ట్రాక్. అంతా బానే ఉందనుకున్న టైంలో అసలు కథలోకి భాగ్యం, శ్రీవల్లి ఎంట్రవుతారు. అమూల్య నిశ్చితార్థం ఎలాగైనా ఆపాలనే పక్కా ప్లాన్తో ఉంటారు. అమూల్య, విశ్వ ఫోటోలను పెళ్లివాళ్లకిచ్చే పట్టుబట్టల్లో పెట్టేస్తే ఇంట్లో పెద్ద రచ్చవుతుంది, నిశ్చితార్థం ఆగిపోతుంది అన్నది వీళ్ళ ఐడియా. గదిలోకి వెళ్లి భాగ్యం డైరెక్షన్ ఇస్తుంది. ఈ ఫోటోలు ఆ పట్టుబట్టల ప్లేట్లో పెట్టేయ్, అందరూ నిశ్చితార్థం హడావిళ్లో ఉంటారు, ఎవ్వరూ గమనించరు, నేను బయట కాపలా కాస్తా, ఎవరైనా వస్తే తుమ్మి సిగ్నల్ ఇస్తా అంటుంది. శ్రీవల్లికి భయం ఉన్నా సరే దేవుణ్ణి తలుచుకుని మంచం దగ్గరికి వెళ్లి ఫోటోలు పెట్టడానికి రెడీ అవుతుంది. అంతలోనే పంతులు పెళ్లిబట్టలు అని బయట అనగానే వేదవతి నర్మదని పిలిచి తీసుకురమ్మంటుంది. ఇదే టైంలో భాగ్యం అలర్ట్ అవుతుంది. వస్తుంది వస్తుంది అని శ్రీవల్లికి చెప్తుంది. వెంటనే శ్రీవల్లి మంచం కిందకు దూరేస్తుంది. నర్మద గదిలోకొచ్చి భాగ్యని చూసి డౌట్ పడుతుంది. నిశ్చితార్థం జరుగుతుంటే మీరిక్కడేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. అంతేకాదు, వీళ్ళిద్దరూ కలిశారంటే ఏదో తేడా పని జరుగుతుందనే అనుమానంతో గది మొత్తం వెతుకుతుంది. మంచం కింద శ్రీవల్లి చీర కొంగు కనిపిస్తుంది. కిందకి దూరి చూడబోతే శ్రీవల్లి పైకెక్కేస్తుంది. మళ్లీ పైకి చూసేసరికి కిందకి దూరేస్తుంది. ఇలా పిల్లి ఎలుక ఆటలా సీన్ నలుస్తుంది. చివరకు నర్మదకు శ్రీవల్లి దొరకదు, కాని అనుమానం మాత్రం మిగిలిపోతుంది. నర్మద వెళ్లగానే శ్రీవల్లి బయటకొస్తుంది. ఫోటోలు పెట్టలేకపోయాను, ఇప్పుడేం చేద్దాం అని భయపడుతుంది. భాగ్యం ఏదో ఒకటి చేసి తప్పకుండా పెట్టాలి అంటుంది. అంతలో ఈసారి ప్రేమ గదిలోకొస్తుంది. ఉంగరం కోసం వెతుకుతుంది. మళ్లీ శ్రీవల్లి మంచం కిందకి. మళ్లీ అదే సీను. ప్రేమ కూడా మంచం కింద చూస్తుంది. ఈసారి ఇంకా టెన్షను. సరిగ్గా అప్పుడే శ్రీవల్లి ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ప్రేమకి మరింత డౌట్ పెరుగుతుంది. వల్లి అక్క కనిపించడం లేదు, మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు, ఏదో తేడా జరుగుతుంది అని భాగ్యాన్ని అనుమానంగా చూస్తుంది. ఇక మంచం కిందకి మీదకి ఎక్కుతూ ఉండటంతో శ్రీవల్లి పూర్తిగా అలసిపోతుంది. ముద్దుగా బొద్దుగా ఉండేదాన్ని ఇలా కిందకి మీదకి ఎక్కించేసరికి ఒళ్ళు పులిసిపోయింది అని లోపలే బాధపడుతుంది. ఇంక శ్రీవల్లి బయటికి రావాలని చూస్తుంటే సూట్ కేసు పట్టుకుని కామాక్షి గదిలోకొస్తుంది. నిశ్చితార్థం హడావిళ్లో ఈ సూట్ కూడా సర్దేయాలని అంటుంది. భాగ్యం చూసి లోపలే అనుకుంటుంది, వామ్మో, ఇది నాకంటే పెద్ద దొంగలా, ఈ సూట్ ఎవరికీ కనిపించకుండా మంచం కింద దాస్తానంటూ లోపలికి తోస్తుంది. అది నేరుగా శ్రీవల్లి తలకి తగులుతుంది. అరిస్తే దొరికిపోతానని నొప్పిని ఆపుకుంటూ బాధతో ఉంటూనే ఉంటుంది. ఇంకోవైపు అమూల్యని పెళ్లిచూపుల్లో కూర్చోబెడతారు. అందరూ అక్కడ హడావిళ్లో ఉన్న టైంలో ప్రేమ నర్మద దగ్గరికొచ్చి చెప్తుంది, నాకేం సరి అనిపించడం లేదు, వాళ్లేదో చేయబోతున్నారు. నర్మద కూడా నాకు అదే అనిపించింది, గదిలో వాళ్ల బిహేవియర్ చాలా తేడాగా ఉంది అంటుంది. ఇద్దరూ డిసైడ్ అవుతారు. నిశ్చితార్థం అయ్యే వరకు వీళ్లపై కన్నేసి ఉంచాలి. ఉంగరాలు తీసుకురావడానికి నర్మదా ప్రేమలు వెళ్లే టైంలో శ్రీవల్లి గదిలో నుంచి బయటకొచ్చేస్తుంది. నేనక్కడ లేకపోతే డౌట్ పెరుగుతుంది, నా చావు నేను చస్తా అంటూ ఫోటోలు భాగ్యం చేతిలో పెట్టేసి వెళ్లిపోతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. భాగ్యం చేతిలో ఫోటోలున్నాయి. మరోవైపు నర్మదా ప్రేమలకు స్ట్రాంగ్ డౌట్ ఉంది. మరి భాగ్యం ఆ ఫోటోలు నిజంగా బట్టల్లో పెట్టగలుగుతుందా, లేక నర్మదా ప్రేమలు రెడ్ హ్యాండెడ్గా పట్టేస్తారా, అమూల్య నిశ్చితార్థం ఆగుతుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అంతా దొంగచాటుగా చేసే పని, దాన్ని పట్టుకునే ప్రయత్నాలు, మంచం కింద సీన్స్, కామెడీతో పాటు టెన్షన్ కలిపి బాగానే నడిచింది. రేపటి ఎపిసోడ్లో మాత్రం అసలు రచ్చపడే ఛాన్స్ ఉంది. ఇలాంటి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ స్టోరీతో కలుద్దాం.